టు బాబా టాక్స్. ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఈరోజు వార్తాపత్రికల్లో ఏమేమి అంశాలు ఇచ్చారో ఒకసారి పరిశీలిద్దాం. ఈనాడు పేపర్ మెగా డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలన 21 నుంచి అని టైటిల్‌తో ఇవ్వడం జరిగింది. మెగా డిఎస్సి ప్రతిభ చూపిన అభ్యర్థులకు సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియను ఈ నెల 21 లేదా 22 నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. సో, మర్నాడు నుంచి మనకి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తామని అయితే ఇవ్వడం జరిగింది. డిఎస్సి ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష మార్కుల సవరణకు ఆదివారం వరకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన టెట్ మార్కులను పరిశీలించి అనంతరం స్కోర్ కార్డులను విడుదల చేసింది. గతంలో ఇచ్చినట్లు డిఎస్సిలో టాపర్లు, కటాఫ్ మార్కులు, మెరిట్ లిస్టులు ఇవ్వకుండా నేరుగా సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి సర్టిఫికేట్ల పరిశీలనకు అభ్యర్థులను ఆహ్వానిస్తారు. పరిశీలన అనంతరం తుది జాబితాను రూపొందిస్తారు. సెప్టెంబర్ నెల మొదటి వారంలోపు జాబితాలను సిద్ధం చేయనున్నారు. రెండో వారంలో పోస్టింగ్‌లు ఇవ్వాలని భావిస్తున్నారు. సో, మనకి ఈ అంశంను బట్టి ఒకసారి గమనించినట్లయితే 21 నుంచి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. మేబీ టుమారో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెలెక్టెడ్ లిస్ట్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే వెబ్‌సైట్‌లో మనకి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఆ లిస్ట్ ప్రకారం మనం సర్టిఫికేట్‌లు అయితే రెడీ చేసుకొని సర్టిఫికేట్ 21 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే దీంట్లో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ప్రీవియస్ డిఎస్సిలో డైరెక్ట్ మనకి మెరిట్ లిస్ట్ నెక్స్ట్ సెలక్షన్ లిస్ట్ అనేది ఇచ్చేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం ప్రాసెస్ అయితే కొంచెం చేంజ్ చేసినట్లయితే కనిపిస్తుంది. ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కొంతమంది క్యాండిడేట్స్‌ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వీళ్ళు నిర్ధారించుకొని 16,000 సంథింగ్ పోస్టులు ఉన్నాయి కదా మనకి. ఆ పోస్టులకు సంబంధించి 1:1 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచి ఎవరైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఏమన్నా ఫేక్ సర్టిఫికేట్స్ కానీ లేకుంటే ఏమన్నా అర్హతలు సరిగ్గా లేకుండా ఉంటే గిన నెక్స్ట్ అభ్యర్థిని అయితే పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ 'ఆంధ్రజ్యోతి' న్యూస్ పేపర్ అయితే ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్. రేపు మెగా డిఎస్సి జాబితా, తొలుత సర్టిఫికేట్ల పరిశీలనకు సంబంధించి అభ్యర్థుల లిస్టు, అనంతరం తుదికి ఎంపిక. అమరావతి ఆగస్టు 18 ఆంధ్రజ్యోతి. మెగా డిఎస్సి 2025కు సంబంధించిన అభ్యర్థుల కీలక జాబితా బుధవారం విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే టెట్ మార్కుల సవరణపై పలుమార్లు అభ్యంతరాలు స్వీకరించిన పాఠశాల విద్యాశాఖ, క్రీడల కోటాకు సంబంధించిన జాబితా కూడా రావడంతో సర్టిఫికేట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను విడుదల చేయాలని నిర్ణయించింది. సర్టిఫికేట్ల ఎంపిక జాబితా అంటే దాదాపుగా ఉద్యోగాలు పొందిన వారి జాబితానే భావించాలి. 16,347 పోస్టులు భర్తీ చేస్తుండగా అంతే సంఖ్యలో అభ్యర్థులను సర్టిఫికేట్ల పరిశీలనకు పిలవనున్నారు. అంటే మనకి 16,347 మంది 1:1 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి సెలక్షన్ లిస్ట్ అనేది రేపైతే మనకి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడం అయితే జరుగుతుంది. అంతే సంఖ్యలో అభ్యర్థులను సర్టిఫికేట్ల పరిశీలనకు పిలవనున్నారు. వారిలో ఎవరైనా సర్టిఫికేట్లు సక్రమంగా లేకపోతే ఆ సంఖ్యకు సమానంగా తర్వాత మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులను పిలుస్తారు. ఇలా 16,347 మంది సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే బుధవారం విడుదలయ్యే సర్టిఫికేట్ల పరిశీలన జాబితాలతోనే ఎవరు ఉద్యోగాలు ఎంపికయ్యారనే విషయంపై స్పష్టత వస్తుంది. కానీ అధికారులు మాత్రం ఇది సర్టిఫికేట్ల పరిశీలన జాబితా మాత్రమేనని, తుది జాబితా తర్వాత విడుదల చేస్తామని చెబుతున్నారు. సో, దీన్ని బట్టి అంటే దాదాపు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి మనకి పేరున్నట్టయితే ఖచ్చితంగా సెలక్షన్ లిస్ట్‌లో అయితే మన పేరైతే ఉంటుంది. బట్ మన సర్టిఫికేట్‌లు ప్రొడ్యూస్ చేస్తాం కదా! అవి ఖచ్చితంగా ఒరిజినల్ అయ్యి ఉండాలి. దాంట్లో ఏమాత్రం ప్రాబ్లమ్ వచ్చినా కూడా వాళ్ళు నెక్స్ట్ క్యాండిడేట్‌ని అయితే పిలవడం జరుగుతుంది. సో, మనకి సర్టిఫికేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకోవాలనేది ఒకసారి డిస్కస్ అయితే చేసుకుందాం. గైస్ డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో మనకు ముఖ్యంగా ఏమేమి ఉండాలనేది ఒకసారి పరిశీలిద్దాం. డీటెయిల్స్ చెక్‌లిస్ట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఫస్ట్ వన్ డిఎస్సి 2025 ర్యాంక్ కార్డ్. మన స్కోర్ కార్డ్ అనేది వదిలారు కదా! దానితో పాటు మనకి ర్యాంక్ కార్డ్ అనేది వస్తుంది. ర్యాంక్ కార్డ్‌నయితే మనం ప్రింట్ ఔట్ అయితే తీసుకోవాలి. దాంతో పాటు హాల్ టికెట్ మన డిఎస్సి హాల్ టికెట్ ఏదైతే ఉందో అది కూడా ఖచ్చితంగా ఉండాలి. దాంతో పాటు అప్లికేషన్ ఫార్మ్ కూడా ఉండాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి. మనకు ఆధార్ కార్డ్‌లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా ఏం ప్రాబ్లమ్ లేదు. స్పెల్ మిస్టేక్స్, స్పేస్ ఇలాంటి మిస్టేక్స్ ఉన్నా ఏం ప్రాబ్లమ్ లేదు. చిన్న చిన్న వాటికన్నీ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్. మనకి స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంటే సరిపోతది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఈడీ అయితే బీఈడీ సర్టిఫికేట్, డీఈడీ అయితే డీఈడీ సర్టిఫికేట్. మనకి డీఎడ్ వాళ్ళకైతే గిన 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్, డీఎడ్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ సరిపోతాయి. బీఎడ్ వాళ్ళకి 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్, డిగ్రీతో పాటు బీఎడ్ సర్టిఫికేట్ అనేది
మనకి ఖచ్చితంగా ఉండాలి. ఇంక్లూడింగ్ మెమోస్ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అని. ఓకేనా? నెక్స్ట్ అవి కూడా ఒరిజినల్ ఉండాలండి. జెరాక్స్‌లు అయితే కాదు. ఒరిజినల్ అయితే ఖచ్చితంగా చూపించాలి వాళ్ళకి. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్ ప్లస్ ప్రొవిజనల్. ఓకే. ఇందాకే చెప్పాం గదా! ఇంటర్మీడియేట్ కూడా తీసుకోవాలి. ఎస్ఎస్‌సి సెకండరీ స్కూల్ ఆర్ ఈక్వివలెంట్ దట్ మీన్స్ 10థ్ క్లాస్. ఓకే. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ రిఫరెన్స్. ఎందుకంటే మనకి రిజర్వేషన్‌లో జాబ్ వచ్చినప్పుడు క్యాస్ట్ అనేది కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అక్కడ రెవెన్యూ ఆఫీసర్ ఉంటాడు. ఆయన కూడా మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్‌కి అప్లికబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రీసెంట్‌గా ఉండే సర్టిఫికేట్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అప్లికేషన్‌లో ఎనేబుల్ చేసింటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇఫ్ కరెంట్‌లీ ఎంప్లాయిడ్. మీరు ఒకవేళ టీచర్‌గా పనిచేస్తున్నా, హై స్కూల్ టీచర్‌గా పనిచేసి ఎస్‌జిటికి రావాలన్నా, ఎస్‌జిటిగా పనిచేసి హై స్కూల్‌కి వెళ్ళాలన్నా, లేకుంటే ఏదైనా వేరే డిపార్ట్మెంట్స్ పోలీస్ కానిస్టేబుల్ అయ్యుండి నెక్స్ట్ టీచర్‌గా రావాలన్నా, సో, ఇలా ఉన్నప్పుడు వాళ్ళకేంటంటే ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది అప్లికేషన్ పెట్టుకుంటే గిన మనకు ఆ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని అర్థం అన్నట్టు. సో, దీంతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా 8 అనేది రెడీగా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా జెరాక్స్ కాపీసు ప్లస్ ఒరిజినల్ కూడా పెట్టేసుకోండి. అండ్ ఆల్సో మనకి వాళ్ళు ప్రెజెంట్ చేస్తారు. చెక్ లిస్ట్ ఇస్తారు. మనకి ఎన్ని జెరాక్స్ కాపీలు కావాలి, ఎన్ని గెజిటెడ్ ఆఫీసర్‌తో అటెస్టెడ్ చేసుకోవాలని ఇస్తారు. ఆ గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టెడ్ అంటే దట్ మీన్స్ మనకి ట్రైనింగ్‌కి యూజ్ చేస్తారు గైస్ కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ వెటర్నరీ డాక్టరు డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గాని, లెక్చరర్ గాని, ప్రిన్సిపల్స్ గాని, హెడ్ మాస్టర్స్ గాని, ఎంఈఓస్ కానీ వీరందరూ మనకి గెజిటెడ్ ఆఫీసర్స్ కిందే వస్తారు. ఎంఆర్ఓస్ కానీ. సో, మీరు మీకు ఎవరైతే అవైలబిలిటీ ఉంటారో వాళ్ళతో జస్ట్ సైన్ చేయించుకోండి సరిపోతది. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఇలా అయితే జరుగుతుందని చెప్పారు. 21, 22 అని అయితే ఇచ్చారు వాళ్ళు. సో, మర్నాడు గాని మర్నాడు స్టార్ట్ అయ్యే అవకాశం అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కనిపిస్తోంది. సో, ఎవరైతే బార్డర్‌లో ఉన్నారో మాక్స్ వాళ్ళందరూ కూడా మన సర్టిఫికేట్‌లు రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏవేవైతే మెన్షన్ చేశానో ఇవైతే డెఫినైట్‌లీ మాక్సిమం ఇవన్నీ ఉంటాయి. సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్స్‌కి సర్టిఫికేట్‌లు రెడీ చేసుకోండి. డోంట్ ఇగ్నోర్ గైస్. డోంట్ నెగ్లెక్ట్. మనకి ఆ టైమ్ వచ్చినప్పుడు మళ్ళీ సర్టిఫికేట్‌లు ఇవ్వకపోతే వాళ్ళు నెక్స్ట్ చెప్పారు కదా! డైరెక్ట్ అయితే పేపర్‌లో స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరైతే సర్టిఫికేట్‌లు ప్రొడ్యూస్ చేయలేదో నెక్స్ట్ క్యాండిడేట్‌ని వెంటనే పిలుస్తాము. పిలిచిన తర్వాత మాత్రమే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తామని చెప్పారు. సో, మనకి టైం కూడా ఇవ్వడం అనేది జరగదు. సో, సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ కోసం సర్టిఫికేట్‌లయితే ముందుగా సిద్ధం చేసుకోండి. ఎవరైతే బార్డర్‌లో ఉన్నారో అప్పుడు మీకు ఒక ఐడియా అయితే వచ్చింటుంది. సో, మీరందరూ సర్టిఫికేట్‌లయితే రెడీ చేసుకోండి. ఇది గైస్ ఈరోజు మనకి న్యూస్ పేపర్‌లో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఓకే. ఇలాంటి డీఎస్సీ జెన్యూన్ అప్డేట్స్ కోసం బాబా టాక్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. జై హింద్.